చూడండి ఫ్రెండ్, అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేలా వేసుకొని ఇప్పుడు బాగా వేగాక కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్క ఒకటేనండి, ఎక్కువ వేయకూడదు. చూడండి, టమాటా కూడా వేసుకున్నానండి. నేను చెప్పాను కదండి, పాలక్ పన్నీర్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను, మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మెత్తగా కొంచెం వాటర్ పోసుకొని చేసుకున్నాను. పౌడర్ కాదండి, వాటర్ పోసి చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయేదాకా వేయించుకోవాలండి. ఈ లోపల కొంచెం పసుపు పొడి వేసుకున్నానండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి టమాటాలు. ఇలా మగ్గిపోయేస్తాయి. సిమ్లో పెట్టుకొని ఇచ్చేసుకోవాలండి. సిమ్లో చూడండి, నేను సిమ్లో పెట్టుకున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గాక తయారు చేసి పెట్టుకున్న పాలక్ పన్నీరు ముక్కలు బాగా మగ్గాక ఇది వేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా రెస్టారెంట్లో ఉన్నట్లు ఉంటుందండి. మనం అప్పుడప్పుడు రెస్టారెంట్కి కదండి వెళ్ళాల్సింది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పిల్లలు హ్యాపీగా తింటారు. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి. చూడండి, ఇదే ఫ్రెండ్స్, బాగా ఇది ఉడికాక మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని పాలక్ పన్నీరు వేసేసుకోవడమేనండి. చూడండి, ఇప్పుడు పాలక్ పన్నీర్ వేసుకుంటున్నానండి. అంతే ఫ్రెండ్స్, బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చపాతీలకు కానీ పరోటాలకు కానీ బాగుంటాయండి. కారం వేసుకోకూడదండి, పచ్చిమిరపకాయలతోనే బాగా హెమ్మీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.